ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడి వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ త్రిమాసమంతయు మనము నేర్చుకొనబోయే అంశము దేవుని యొక్క మార్గము. ఈ త్రిమాసమంతయు కూడా దేవుని యొక్క మార్గం ఎలా ఉంటుంది, ఆయన మార్గంలో మనందరము నడవాలంటే ఏం చేయాలన్న విషయం కోసం ఈ త్రిమాసమంతయు మనం ధ్యానం చేయనయ్యున్నాము. అందులో భాగంగా మొదటి అంశము దేవునికి కుమారులుగా ఉండుట. మన ధ్యానము నిమిత్తమై ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము, మీరు అన్యజనులు కాదు, ఇక మీదట మీరు నా యొక్క కుమారులై ఉన్నారు. దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడుతుంది, ఇప్పటి నుండి మీరు అన్యజనులు కాదు. అంటే అన్యజనులంటే అర్థం ఏంటి? దేవుణ్ణి నమ్ముకోలేనివారు, దేవుణ్ణి అనుసరించలేనివారు. వీరు అన్యజనులంటే దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంది, మీరు అన్యజనులు కాదు, ఇక మీదట మీరు అన్యజనుల వలె నడుచుకొనకూడదు. అన్యజనులు ఏ సిద్ధాంతాలైతే పాటిస్తారో, ఏ ఆచారాలైతే పాటిస్తారో వాటిని మీరు ఇక మీదట పాటించకూడదు. ఎందుకంటే మీరు అన్యజనులు కాదు, మీరు రక్షింపబడిన జనాంగం. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము ఆయన కుమారులమై ఉన్నాము. మనము ఆయన కుమారులము తప్ప మనము అన్యజనులము కాము. ఇక మీదట మనము ఉండవలసిన విధానము లేదా మనము ఉండవలసిన తీరు ఎలాగంటే అన్యజనుల వలె కాదు, దేవుని యొక్క కుమారులుగా మనం ఉండాలి. మరొక వాక్యాన్ని మనం చూడగలిగితే ఎఫెసీ గ్రంథము 1వ అధ్యాయము 4-6 వచనాలు మీరు చూస్తే, ఈ విధంగా మీరు ఇప్పుడే కాదు, జగత్ పునాది వేయబడక మునిపే నా కుమారులుగా మీకు నేను అధికారము ఇచ్చాను. దేవుడు మనలను ఇప్పుడు కాదు, ఈ జగతికి ఈ భూమికి పునాది వేయబడక మునిపే ఆయన మనలను తన కుమారులుగా చేసుకున్నారు. అంటే మనము పుట్టక మునిపే, ఈ భూమి మీదకి రాకముందే దేవుడు మనలను తన కుమారులుగా అంగీకరించారు. ఆయన కుమారులుగా మనలను స్వీకరించారు. మరొక వాక్యాన్ని మనం చూడగలిగితే రోమాపత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూస్తే, ఇలాగైనట్టు కాదు, ఇజ్రాయేలీలందరూ
జనాంగం అంతయు ఇశ్రాయేలీలు కాదు. ప్రజలందరూ అబ్రాహాము కుమారులైతే అబ్రాహాముకి పుట్టిన వారందరూ అబ్రాహాము కుమారులు అనబడరు. ఇస్సాకు సంతానమైనది మాత్రమే, ఇస్సాకుకి సంతానమైనది మాత్రమే నీ కుమారులని పిలువబడతారు. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఇశ్రాయేలీలు 12 గోత్రాలుగా ఉన్నారు. అయితే ఇశ్రాయేలీలు జనాంగం అంతయు కూడా అబ్రాహాము సంతానం కాదటండి. మరి అబ్రాహాము సంతానము ఎవరంటే అబ్రాహాముకి 2 కుమారులు, ఒకరు ఇస్మాయేలు, మరొకరు ఇస్సాకు. ఇస్మాయేలు యొక్క కుమారులు నీ సంతానంగా పిలువబడరు. ఇస్సాకు యొక్క సంతానమే నీ కుమారులు అనబడతారు. ప్రియ తోటి విశ్వాసులారా, దేవుడు మనలను ఆయన కుమారులు అని మనకు చెప్తున్నారు. జగత్కి పునాది వేయబడక మునిపే నా కుమారులని దేవుడు చెప్తున్నాడు. మీరు అన్యజనులు కాదు, నా స్వరక్తమిచ్చి నేను మిమ్మల్ని కొన్నాను కాబట్టి మీరు నా కుమారులు అని చెప్తున్నారు. మనమందరము ఆయన కుమారులమై కుమార్తెలమై ఉన్నాము. అంటే భూమి మీద జన్మించిన ప్రతి మనిషి ఆయన కుమారులు కుమార్తెలై ఉన్నారు. అయితే అందుకే వాక్యంలో చెప్తుంది, మీరందరూ ఇజ్రాయేలీలైనంత మాత్రాన అందరూ కూడా ఇజ్రాయేలీలు కాదు. కేవలము ఇస్సాకు సంతానమైనది మాత్రమే అబ్రాహాముకి కుమారులు అనబడతారు. అయితే మనము దేవుని కుమారులుగా ఉండాలంటే మనము ఏం చేయాలి? భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని కుమారులేనా? కానే కాదు. ఆయన కుమారులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలా? ఏం చేస్తే ఆయన కుమారులం అవుతాము అని మనం వాక్యంలో పరిశీలన చేయగలిగితే మొట్టమొదటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూడగలిగితే, ఆయన తన స్వకీయ ఆశ చొప్పున ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయన కుమారులుగా ఉండుటకు అధికారము ఇచ్చెను. ఇక్కడ మన వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే, ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే దేవుని యొక్క కుమారులుగా ఉండడానికి ఆయన అధికారం ఇస్తున్నారు. భూమి మీద మనుషులందరూ ఉన్నారు. వీరందరూ దేవుని కుమారులేనా అంటే కాదు. మరి ఎవరు దేవుని కుమారులంటే మొట్టమొదటి మాట, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారే దేవుని యొక్క కుమారులు. విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రధానమైనది. ఎందుకంటే వాక్యంలో రాయబడింది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. విశ్వాసము వలననే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాము. ఈ విశ్వాసము ఎవరైతే కలిగి జీవిస్తారో వారికి అందరికీ దేవుడు ఇచ్చేటువంటి అధికారం ఏంటంటే
కుమారులుగా ఉండడానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము విశ్వాసులుగా జీవించగలుగుతున్నామా? యేసు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచుతున్నామా? లేదా కేవలము నేను యేసు ప్రభువారిని నమ్ముకుంటున్నాను అని నోటి మాటతో చెప్తే సరిపోయిందా? నీలో విశ్వాసం ఉందా లేదా? మీరు పరిశీలన చేసుకోనండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విశ్వాసము మనము కలిగి జీవిస్తేనే ఆయన కుమారులమవుతాము, ఆయన కుమార్తెలమవుతాము. మనలో విశ్వాసం లేకపోతే ఆయన కుమారులుగా మనం తీర్చబడము. పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీని మనము చూడగలిగితే, కానాను స్త్రీ. ఈ స్త్రీ తన యొక్క కుమార్తె దెయ్యము పట్టి పీడించబడుతుంది. దెయ్యము పట్టి ఎన్నో దినాల నుంచి ఆమె పీడించబడుతుంది. అయితే చాలామంది దగ్గరికి ఇల్లుండవచ్చు, ఎన్నో ప్రదేశాలు తిరగుండవచ్చు, కానీ ఆమె కుమార్తెకు ఉన్నటువంటి దయ్యము వదిలిపోలేదు. అప్పుడు యేసు ప్రభువారిని ఈమె తెలుసుకున్నది. యేసు ప్రభువారి గురించి ఈ స్త్రీ విన్నది. విని ఏమనుకుందంటే, ఆయన దగ్గరికి నేను వెళ్తే నా కుమార్తె బాగుపడుతుంది, నా కుమార్తె ఈ దయ్యము నుంచి విడిపించబడుతుందని ఆ కానాను స్త్రీ ఏం చేసిందంటే తన కుమార్తెను తీసుకొని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు యేసు ప్రభువారిని అడుగుతుంది, అయ్యా, నా కుమార్తె ఎన్నో దినాల నుండి, ఎన్నో రోజుల నుండి ఈ దయ్యము పట్టి పీడించబడుతుంది, మీరు సహాయం చేయండి అయ్యా, నా కుమార్తెను మీరు బాగు చేయండి, నా కుమార్తెను మీరు స్వస్థపరచండి అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారంటే, నశించినటువంటి ఇజ్రాయేలీల యొద్దకే నేను వచ్చాను, ఇజ్రాయేలీలను రక్షించడానికి నేను వచ్చానమ్మా. అయితే ఇశ్రాయేలీలు నా పిల్లలు, వారిని నేను స్వస్థపరుస్తాను, కనుక ఈ ఇశ్రాయేలీలు నా ప్రజలు, కనుక వారికి విడుదల కలుగు చేస్తాను. మీరేమో అన్యజనులు, ఈ యొక్క ఇశ్రాయేలీలకు పెట్టేటువంటి రొట్టెలను కుక్క పిల్లలకు వేయటం న్యాయం కాదు అని అన్నారు యేసు ప్రభువారు. అప్పుడు ఈ స్త్రీ ఏమన్నదండి, అవును ప్రభువా, నిజమే, మేము కుక్క పిల్లలమే. మరి కుక్క పిల్లలు తన యజమానులు బల్ల నుంచి, వారి యజమానులు రొట్టెలు తినేటప్పుడు ఆ బల్ల నుంచి పడే ముక్కలను తినే కదా కుక్క పిల్లలు బతుకుతాయి. మేము కుక్కల్లాంటి వాళ్ళమే, మాకు సహాయం చేయండి తండ్రి అని యేసు ప్రభువారిని ఈ స్త్రీ వేడుకున్నది. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు, ఇంత గొప్ప విశ్వాసం ఇజ్రాయేలీలో కూడా నేను చూడలేదు, వెంటనే నీ కుమార్తె స్వస్థపరచబడునుగాక అని పలికారు. ఒక అన్య స్త్రీ యేసు ప్రభువారిని విశ్వసించుడు ద్వారా తన కుమార్తెను రక్షించుకున్నది. యేసు ప్రభువారు ఎంతో
చేదరించి మాట్లాడినప్పటికీ ఈ స్త్రీ ఏమన్నదంటే, తన్ను తాను తగ్గించుకొని, నిజమే తండ్రి, నేను కుక్కలాంటి దానిని, కుక్క పిల్లల లాంటి వాళ్ళము, మీరు మాకు దారి చూపించకపోతే ఎవరు చూపిస్తారు తండ్రి, మీరు మాకు సహాయం చేయండి అని ఈ స్త్రీ యేసు ప్రభువారిని కోరుకున్నది. ఈ స్త్రీ యొక్క కుమార్తె స్వస్థపరచబడడానికి గల కారణము ఆమె యొక్క విశ్వాసం. ఒక అన్య స్త్రీ దేవుని యొక్క కుమార్తెగా చేర్చబడిందంటే కారణం ఏంటండి? ఒక విశ్వాసం ద్వారానే. ఇదే విశ్వాసం మీలో ఉంటే మీరు, మీ కుటుంబము ఆయన కుమారులుగా మీరు జీవించగలుగుతారు. లేకపోయినట్లయితే ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండే బాధ్యతను మనం కోల్పోతాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కుమారులుగా ఉండడానికి మీరు ప్రయత్నము చేయండి. మరొక మాట వాక్యములో నుంచి మనము నేర్చుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో మనం చూడగలిగితే, ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసము వలనే మనమందరము ఆయన కుమారులుగా తీర్చబడుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో ఏం రాయబడింది? కేవలము యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారానే ఆయన కుమారులము అవ్వగలుగుతున్నాము. మరొక వాక్యాన్ని, మరొక మాటను మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో, ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో వారందరూ దేవుని యొక్క కుమారులు. రెండవ మాట, ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు. బాప్తిస్మము అనగా అర్థం ఏంటి? ఒరిజినల్గా మనం చూస్తే బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి బాప్తిస్మ అనే పదం ఉద్భవించింది. బాప్టిజో అనగా అర్థం ఏంటంటే ముంచుట, ఇమార్సెల్ అంటే ముంచుట లేదా మునిగిపోవుట లేదా నీటిలో సమాధి చేయబడుట. బాప్తిస్మము అనగా పూర్తి అర్థం ఏంటంటే ముంచుట లేదా నీటిలో సమాధి చేయబడుట. మరి లోకంలో ఎన్ని రకాలైనటువంటి బాప్తిసాలు ఉన్నాయి? చిలకరింపు బాప్తిస్మం, జెండా కింద బాప్తిసం, పువ్వుల్లో బాప్తిసం, ఇన్ని రకాలైనటువంటి బాప్తిసాలు ఈ లోకంలో ఉన్నాయి. ఏది నిజమైన బాప్తిస్మము అంటే, ఎవరైతే ముంచుట బాప్తిసాన్ని తీసుకుంటారో అదే నిజమైనటువంటి బాప్తిస్మము. చిలకరింపు ద్వారా బాప్తిసం తీసుకుంటే మనం దేవుని కుమారులము కాము. లేదా జెండా కింద బాప్తిసం తీసుకుంటే దేవుని కుమారులము కాము. పువ్వులతో బాప్తిసం తీసుకుంటే అది దేవుని కుమారులము కాము. మనము దేవుని కుమారులమని పిలవబడాలంటే ముంచుట బాప్తిస్మము మనం తీసుకోవాలి. యేసు ప్రభువారు ఆయన ఏ రీతిగా బాప్తిసం తీసుకున్నారండి? చిలకరింపు తీసుకున్నారా? జెండా కింద తీసుకున్నారా? పువ్వులతో బాప్తిసం తీసుకున్నారా? ఆయన ఏ రీతిగా బాప్తిస్మం తీసుకున్నారంటే ముంచుట బాప్తిస్మం
ఆయన తీసుకున్నారు. ఆయనే మనకు మాదిరి. యేసు ప్రభువారినే మనము మాదిరిగా కలిగి జీవించాలి. ఆయనను మనం మాదిరిగా తీసుకుంటే, ఎప్పుడైతే యేసు ప్రభువారు ముంచుట బాప్తిసం తీసుకున్నారో వెంటనే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి ఆ స్వరము వినబడింది. మనము ముంచుట బాప్తిసం తీసుకున్న ప్రతిసారి ఒక స్వరం వినబడుతుంది పరలోకం నుంచి. ఏంటి ఆ స్వరం అంటే, ఈజ్ మై బిలవర్డ్ సన్, బిలవర్డ్ డాటర్. ఈయన నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె. ఎప్పుడంటే అది స్వరం అంటే ముంచుట బాప్తిసం తీసుకుంటే. ఈ ముంచుట బాప్తిసం కాకుండా మరి ఏ బాప్తిస్మం తీసుకున్నప్పటికీ నువ్వు ఆయన కుమారుడు కాదు, ఆయన కుమార్తెవు కాదు. దీన్ని గమనించవలసిందిగా ప్రభు పేరట మనం చేయుచున్నాము. మరొక మాట మనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. ఎవరైతే దేవుని యొక్క ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని యొక్క కుమారులు. మూడవ మాట, ఎవరైతే దేవుని యొక్క ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుట అనగా అర్థం ఏంటి అని మీరు గమనిస్తే, పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. యేసు ప్రభువారు ఆయన మరణించి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏమని చెప్పారు? ఇదిగో పరిశుద్ధాత్మను మీకు నేను పంపిస్తున్నాను, ఆదరణకర్తను. ఆ పరిశుద్ధాత్మను కలిగి మీరు జీవించండి, పరిశుద్ధాత్మలో మీరు నడిపించబడండి. ప్రియతోటి విశ్వాసులారా, మనము నడిపించబడేది పరిశుద్ధాత్మ వలన లేదా దురాత్మ వలన మనం నడిపించబడుతున్నామా? పరిశుద్ధాత్మ ద్వారా మనము ముందుకు వెళ్తున్నామా లేదా దురాత్మ ద్వారా మనము నడిపించబడుతున్నామా? మీరు పరిశీలన చేసుకోనండి. పరిశుద్ధాత్మ అనేది మనలను వెక్కిరింతల పాలు చేయదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సర్వసత్యములోనికి మనలను నడిపిస్తాడు. సర్వసత్యములోనికి మనము నడిపించబడాలంటే మనం ఏం చేయాలంటే ఈ పరిశుద్ధాత్మను కలిగి మనం జీవించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడితే ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దబడతాం. మరొక మాటను మనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ఎవరైతే ఆయన శిలువ త్యాగాన్ని, శిలువ మరణాన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభువారు నా కొరకు మరణించారు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు సిలువేయబడ్డాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ దేవుని యొక్క కుమారులై కుమార్తెలై ఉన్నారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం నేర్చుకున్న పాఠము దేవునికి కుమారులుగా ఉండుట. ఆయనకు కుమారులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటి మాట మనము నేర్చుకున్నాం కదా, యేసునందు విశ్వాసం ఉంచాలి. రెండవ మాట ముంచట బాప్తిసం తీసుకోవాలి. మూడవ
మూడవ మాట దేవుని ఆత్మతో నడిపించబడాలి. నాలుగవది సిలువ మరణాన్ని అంగీకరించాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.